పెడుతున్నాం. దీంట్లో రోటరీ మిత్రులందరూ మన వైజాగ్లో ఉన్న 22 క్లబ్స్ వాళ్ళందరూ పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం. ఈ రోటరీ మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను అందరూ జయప్రదం చేస్తారని చెప్పారు. ఈ టోర్నమెంట్ రన్ అవ్వడానికి మన శ్రీ విశ్వ కాలేజ్ వాళ్ళు, అలాగే ఎయిర్ అండ్ గ్యాస్, ఆయుష్మాన్ హాస్పిటల్, సిఎంఆర్ వాళ్ళు, ఈడెన్ ఎలక్ట్రికల్స్ అండ్ ఈటర్ స్టాప్ వీళ్ళందరి సహకారంతో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ సందర్భంగా మేము కండక్ట్ చేసి అందరూ మన వైజాగ్ నుంచి పారా ఒలింపిక్స్కి ఒక కోచ్ వెళ్ళారండి. ఆయనకి ఫెలిసిటేషన్ చేయడానికి, ఆ తర్వాత అందులో పాల్గొన్న కొంతమంది ప్లేయర్స్ని కూడా కొద్ది సహాయ సహకారాలు చేయడానికి, ఆ తర్వాత రోటరీకి పోలియో గ్రాంట్స్ మనం రైజ్ చేయడం గురించి, దీని గురించి షటిల్ టోర్నమెంటు అప్ టు సాలూరు నుంచి అనకాపల్లి వరకు అందరూ రోటరీ క్లబ్ మిత్రులందరూ పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. అలాగే మేము నిర్వహించే రోటరీ మెగా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా పెట్టడం జరిగింది. అంటే సేవే పరమావధి అన్న కార్యక్రమంలో మేము మా రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ తరపున ఈ షటిల్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి నామినల్గా ఒక 500 రూపాయలు ఫీజుని, అలాగే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, అలాగే సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు స్పాన్సర్షిప్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే అమౌంట్ని రోటరీ ఇంటర్నేషనల్కి ఎండోమెంటు పథకంగా కానీ, లేకపోతే పోలియో ఫండ్ పరంగా కానీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విశాఖపట్నంలో ఉండే 22 రోటరీ క్లబ్లు అన్నీ కలిపి ఒక మెగా ఈవెంట్ని చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ రోటరీ డిస్ట్రిక్ట్ వైజు ఈ టోర్నమెంట్లు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మేము అన్నీ కలిపి కామన్గా మొత్తం 3020 రోటరీ క్లబ్స్ తరపున ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఇది రైల్వే ఇన్స్టిట్యూట్లో, మన న్యూ కాలనీలో ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్లో ఈ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు ఒక 7 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టుల్లో ఈ టోర్నమెంటు జరగడం జరుగుతుంది. అలాగే దాదాపు ఒక 100-150 మంది వరకు ప్లేయర్సు తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు ఉన్న షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని ఎందుకు ఇంత పెద్దగా చేయాలని అనుకుంటున్నామనంటే, ఎవరైతే ఈ రోటరీ మిత్రులు అందరూ ఉన్నారో అందరూ ఒక స్పోర్టివ్గా ఉండి వారు చేసే కార్యక్రమాల్లో కూడా విరివిగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. రోటరీ అంటేనే పోలియో నిర్మూలనకి మూల కారణం రోటరీ. టోటల్గా ఈ 180 దేశాల్లో నిర్మూలించగలిగామంటే దానికి రోటరీ సపోర్టే. కానీ ఈరోజు కూడా 1-2 కంట్రీస్లో మాత్రమే పోలియో, అక్కడక్కడ 1-2 కేసులు వస్తున్నాయి. మిగతా కంట్రీస్లో ఎక్కడ కూడా ఆ పోలియో అనేది లేదు. మన కంట్రీలో కూడా ఇంచుమించుగా 4-5 సంవత్సరాల నుంచి ఏమీ పోలియో ఎఫెక్ట్ అయిన బాధితులు అయితే ఎవరు లేరు. కానీ పోలియో డ్రాప్స్ మాత్రం కంటిన్యూగా ఈరోజు కూడా మనం ఇవ్వగలుగుతున్నామంటే మన రోటరీ సంబంధించినంత వరకు మనం పోలియో నిర్మించడానికి మూల కారణము. అలాగే మేము ఎవ్రీ ఇయర్ కూడా గోల్డ్ టోర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, పోలియో ఫండ్ రైజింగ్ చేస్తున్నాము, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతున్నాము, అలాగే మెడికల్ క్యాంపులు పెడుతున్నాము. చాలా వరకు పోలియో ద్వారా మేము చాలా సర్వీసులు చేస్తున్నాము. దానికి మీరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.